గలతీ రాసిన పత్రిక 6:7 చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం ద్వారా పౌలు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమిటంటే మోసపోవద్దు, దేవుడు వెనుకరింపబడడు. మనుషులు రక్షించబడ్డామని చెప్పుకొని బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, విలువైన జీవితం దేవుడితో గడపడానికి చాలా మంది క్రైస్తవులు ఎవరైతే త్యాగం చేయడానికి సిద్ధంగా వస్తారో, కానీ మేము దేవుని పిల్లలము, మేము దేవుని శిష్యులము, మేము దేవుని భక్తులము, మేము దేవునికి చెందిన వారము, మా హృదయంలో మా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మేము దేవుని ప్రజలము అని చెప్పుకుంటూ అదే సమయంలో ఇష్టపూర్వకంగా బుద్ధిపూర్వకంగా ఎవరి ఇష్టం వచ్చినట్టుగా ఎవరి శరీర సంబంధమైనటువంటి విధానంలో జీవించేటటువంటి వారు వీరు దేవుని మోసం చేస్తున్నారు. వీరనుకుంటున్నారు, నేను నటిస్తున్నాను కదా, సంఘంలో సంఘస్థుడిగా, లోకంలో లోకస్తుడిగా బతికేయడం చాలా మంది నేర్చుకున్నారు. జాగ్రత్త, దేవుడు వెక్కిరింపబడడు. నీవే మోసపోతున్నావు, మోసపోకుడి. ఆత్మ సంబంధంగా జీవించాల్సినటువంటి నీవు శరీర సంబంధంగా జీవించడానికి ఎందుకు ఇష్టపడుతున్నావు? దీన్ని దేవుడు ఒప్పుకోవట్లేదు. దేవుని పిల్లలను చెప్పుకుంటూ కూడా ఎవరి ఇష్టపూర్వకంగా శరీర సంబంధంగా వింటేవారు ఎవరి దేవుడిని మోసగించిన వారు అవుతారు. కనుక ఎవరి దేవుని విషయంలో ఎలాంటి మోసానికి తాగుండకూడదు. అందుకే దేవుని పిల్లల గ్రహించిన మనుషులా, నీవు ఏది విత్తుతావో ఆ పంటలే కోస్తావు. నువ్వు ఈ భూమి మీద నీ క్రైస్తవ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం, దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారం, దేవుడు నీకు ఇచ్చిన భర్త, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితం, ఈ విలువైనటువంటివన్నీ కూడా నువ్వు ఎవరి ఆత్మ సంబంధంగా వాడుకోకపోతే మనుషులు ఏమి విత్తుతావో చెప్పండి, ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. జాగ్రత్త. దేవుడి పక్షపాతి కాదు, అమ్మా, దేవుడి పక్షపాతి కాదు. చూడడం అన్యాయం చేసిన వారికి అన్యాయము, తాను చేసిన అన్యాయము కొద్ది లభించును. పక్షపాతము ఉండదు. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటూ ఎవరి లోక సంబంధంగా జీవిస్తూ ఉంటే నీ అన్యాయంగా నీ జీవితాన్ని బట్టి, నీ మోసపూరితంగా నీ బతుకును బట్టి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు పక్షపాతి కాదు. అన్యాయం చేసిన వారికి అన్యాయం కొలది వారికి లభిస్తుంది తప్పకుండా. రాసిన పత్రికలో పౌలు ఒకరికి మాట్లాడాడు. 5వ అధ్యాయము 10 చూస్తున్నామా? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే, అవి చెడ్డవైన సరే, నీ దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దేవుడు పక్షపాతి కాదు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడా, ఓ బిడ్డ, దేవుని బిడ్డ, ఓ విశ్వాసి, ఎవరి బాబు వంటి వాడు ఎవడును. చూడండి ఎంత దుర్మార్గమో, ఎవరి యెజబెల్ యొక్క ప్రేరణ, యెజబెల్ యొక్క ఎవరి ఆలోచన ఎంత భయంకరమైనది అంటే తన భర్త ఏదో కోరుకున్నాడు, సర్ది చెప్పాలి. తన భర్తకి ఎవరి ఇది మంచిది కాదయ్యా, ఇది మనది కాదు కదా, మన దాని మీద మనం ఆశపడకూడదు, దేవుడు మనకి ఎంతో సమృద్ధినిచ్చాడు, అవసరం అనుకుంటే ఇంకా వేరే మనం కొందామని అని ఏదో సంఖ్యానికి చెప్పి భర్తను సర్దుబాటించాలి. కానీ భర్తను ఏమన్నారు, ఒక మైకంలో పడేసింది. భర్తకు లేనిపోయిన ఆశలు కల్పించి నువ్వు చక్కగా ఉండు, హ్యాపీగా ఉండు, భోజనం చేయి, నేను నా నోటికి ద్రాక్ష తోటను నీకు ఇప్పిస్తానని చెప్పి ఎవరి రాజును దూషించింది. అతని మీద అబద్ధ సాక్ష్యం పలుకుటకు ఇద్దరు పనికిమాలి అనుకోండి మనుషుల్ని ఎవరి సిద్ధపరచుడి. తిరిగిపోయిన మీద అతన్ని బయటికి తీసుకుని పోయి ఏం జరిగింది? ఇప్పుడు 11 వచ్చిన నా కోసము ఉపవాస దినము చాటించారు, అందరూ వచ్చారు, జనాలు
మధ్యలో నాబోతును నిలబెట్టారు. అప్పుడు ఆ పనికి వాళ్ళు ఏం చేశారట? ప్రవేశించి కూర్చుని అందరి సమక్షంలో, జనాల సమక్షంలో వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఆ పనికి వాళ్ళ మనుషులు, అయ్యా నాబోతు దేవుడిని రాజు దూషించారని జనుల సమక్షంలో నాబోతు మీద సాక్ష్యం పలకగా, నాబోతు మీద సాక్ష్యం పలకగా ఇదేదో చెప్పడం అప్పుడు ఏం జరిగింది కదా? వెంటనే వారు పట్టణము బయటికి అందరిని తీసుకుని పోయి రాళ్ళతో 16 నాబోతు చనిపోయారని అమోను విని లేచి ఇప్పుడు లేచారండి మనవాడు. ఎప్పుడైతే నాబోతు ఫినిష్ అయ్యాడో, ఎప్పుడైతే నాబోతు చంపించిందో, ఎలా చంపించిందో లీగ్ అలా అయింది. ఇక్కడ రెండో అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20 వచనం. అయినను నీ మీద తప్పు నేను మోపవలసి ఉన్నది. అదేమిటంటే ఓ సంగమా, తుదిలో ఉన్నటువంటి సంఘానికి దేవుడు ఈ విధంగా మాట్లాడతాడు. నీ క్రియలు నాకు బాగా తెలుసు, నీ విశ్వాసం బాగుంది, నీ సహనం బాగుంది, నీ క్రియలు బాగున్నాయి, అయినా నువ్వు ఎంతో బాగున్నా ఒక తప్పు మోపుతానయ్యా. తుదిన సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట. పాత్మోస్ ద్వీపంలో యోహాను గారు రాస్తూ ఉన్నారు. ఆ తుదిన సంఘంలో ఏమంటున్నారంటే ఒక తప్పు మీ మీద మోపుతారు. ఏంటా తప్పట? తాను ప్రవక్తి నేను చెప్పుకోవచ్చు స్త్రీని ఏం చేస్తున్నారట? నేను ప్రవక్తిని అని చెప్పుకొచ్చినటువంటి యజబేలును నువ్వు ఉనరిస్తూ ఉన్నావు. అదేమి నేర్పిస్తున్నారా? రెండు నేర్పించినారు. ఏం నేర్పిస్తున్నారమ్మా? మొదటి జాగ్రత్త, రెండవది మోసం చేస్తా ఉన్నది. నేటికి క్రైస్తవ సంఘ సమాజంలో యెజబెలు యొక్క ఆత్మ అనేక పట్టి పీడిస్తుంది. సంఘాలు విచ్ఛిన్నం కావడానికి, కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి, వ్యాపారాలు విచ్ఛిన్నం కావడానికి, సమాజ కుటుంబం మధ్యలో విచ్ఛిన్నం కావడానికి, ఎంతమంది మంచి స్నేహితులు విడిపోవడానికి, మంచి కుటుంబాలు విడిపోవడానికి, సంఘాలు విడిపోవడానికి, సమాజంలో ఉన్నటువంటి మంచి వ్యాపార సంబంధాలు ఉన్నవారు తెగిపోవడానికి దురాత్మ అనేకలో పట్టి ఇంకా నేటి కూడా కుటుంబాల్లో పాడు చేస్తుంది. జాగ్రత్త, ఈ యెజబెలును నువ్వు ఉల్లంఘిస్తూ ఉన్నావు. అయ్యా ఇది ఎంత మోసం చేస్తుందో తెలుసా? నువ్వు దేవుని బిడ్డలు చెప్పుకుంటే అవును దేవుని బిడ్డవే, అది తప్పేంటి? ఇదేంటి తప్పేంటి? ఇలా ఉంటే తప్పేంటి? ఈ పనికి పని చేస్తే తప్పేంటి అని ఈ యెజబెలు దురాత్మ విశ్వాసమైన వారికి చెడ్డ విషయాలను నేర్పిస్తుంది. ఇది మొదలుగా నేర్పించింది కదా. ఇదేం నేర్పిస్తుంది కదా చెప్పండి? నువ్వు ఉదరిస్తూ ఉన్నావు, జాగ్రత్తను విగ్రహాలను ధరించిన వారిని ఈ రెండు ఎంత ప్రమాదం చూపిస్తారు. జాగ్రత్త అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మామూలు మీకు అర్థం కావడం చెప్తాను, ఓకేనా? అర్థం కావడం చెప్తాను, పర్వాలేదు. ఏం సంఘంలో చెప్పకపోతే బాగుంది, సంఘంలో చెప్పాలి. నాకు అర్థం కావడం చెప్తాను. పెద్దటువంటి ఇద్దరు తన భార్యతో సంసారం చేస్తున్నాడు, మనకు స్త్రీతో సంసారం చేయము, దాన్ని ఏమంటారు? అందువల్ల కత్తి మాట్లాడని చెప్పి జాగ్రత్త అంటే జాగ్రత్త అంటారు. ఇప్పుడు ఇది ఎవరికి నేర్పిస్తుందంట? ఈ యెజబెలు దురాత్మ చెప్పండి, ఎవరికి నేర్పిస్తుంది? సంఘంలో ఉన్న వ్యక్తులకు నేర్పిస్తుంది. దేవుని బిడ్డలు చెప్పుకుంటూ దేవునికి సంబంధం లేని విషయాలు చేయాలి. దైవానికి సంబంధించిన కార్యాలు కాకుండా వేరే కార్యకలాపాలు చేయడానికి ఇది నేర్పిస్తుంది. జాగ్రత్తము. ఈ జాగ్రత్తవానికి పుట్టింది లేదో తెలుసా? జాగ్రత్తవానికి పుట్టింది. ఇప్పుడు ఈ జాగ్రత్తవానికి ఏది పుట్టినీళ్ళు అంటే హృదయం. హృదయం హృదయం అందుకే అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును చెప్పండి, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో, భద్రం చేసుకో. ఇది నీకు మోసం చేస్తుంది, ఇది నీకు అన్యాయం చేస్తుంది, ఇది నీకు మోసం జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త జరిగించేవారు, జాగ్రత్తని ప్రేమించేవారు, జాగ్రత్త
నచ్చినటువంటి క్రియ. ప్రభు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీకున్నటువంటి ఈ మంచి విలువైనటువంటి బ్రతుకును ఎప్పుడైతే ఏరియా దేవుని సేవకుడు ఎంటర్ అయ్యాడో, దేవుని దైవజనుడు అభిషేకటువంటి ఏరియా ఎప్పుడైతే మన ఇంటికి ఎంటర్ అయ్యాడో అప్పుడు అర్థమైపోయింది. ఏమన్నాడు? నా మగవాడా ఎందుకు వచ్చినావు నాయన? నువ్వు వచ్చినావు అంటే నా పని అయిపోయింది. నువ్వు వచ్చావంటే దేవుని కోపము ఏదో నా మీద రగడబోతుందని గుర్తించాడు అహంలో. అన్నాడా? యెహోవాకి కీడు చేయటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నీవు నా చేతిలో అన్నాడు. ఏమన్నాడు? నా భగవానా నీ చేతిలో. అంటే నేను చేసిన మోసానికి ఎట్లా తప్పించుకోవచ్చు అనుకున్నా, నేను చేసిన అన్యాయానికి ఏ విధంగా నేను తప్పించుకోవచ్చు అనుకున్నాను. కానీ పోయి నీ చేతిలో పడింది నా ఏరియా. నీకు దిగిందిరా. దైవజనుడు రాగానే అహాబుకు వణుకు పుట్టేసింది. అహాబు చేయకపోతున్నాడు. నా పని, నా కుటుంబం, నా రాజ్యం స్మాష్ అయిపోయింది, ఫినిష్ అవుతున్నాడు. నేటికి క్రైస్తవ సంఘాల్లో అడుగుకొని అనేకుడి విశ్వాసం వచ్చి బయటికి వెళ్ళబడుతుంది. ఎందరో ఎవరికి మంచి విశ్వాసులు, మంచి విశ్వాస వీరులు, చాలా ప్రార్థన పనులు, ఎవరు దేవుడి వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఈ రోజున దేవుడు అంటే ఇష్టం లేకుండా పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ప్రార్థన అంటే ఇష్టపడేవారు, ఆత్మ జీవితం అంటే ఇష్టపడేవారు. ఎవరి ఆత్మ జీవితాన్ని జీవించడానికి ఎవరికి ఇష్టపడలేదు తెలుసా? ఎందుకు వెనకబడుతున్నారు తెలుసా? సంఘం కాదు, సంఘాలు కాదు, వారి యొక్క సంబంధమైన జీవితమే కారణం. దేవుని పట్ల వెనకడు చేయడానికి ఒక విశ్వాసి సాహసం చేస్తున్నాడు అంటే నేటి కష్టం జీవితంలో కుటుంబాలు మనం కలిగి ఉన్నాడు అన్నమాట. పాటలు పాడేవాడు, ప్రార్థించేవాడు, ఉపవాసం ఉండేవాడు, ఇచ్చేవాడు, నడిచేవాడు, పరిచయం చేసేవాడు, ప్రార్థించేవాడు, వాటిని చెప్పేవాడు, అన్ని చేసేవాడు ఈరోజు వెనకడు చేస్తున్నాడంటే కారణం నాకు తెలిసి ఎవరి ఏ సమస్య కారణం కాదు, ఎవరు కూడా కారణం కాదు. రావద్దంటారా ఎవరైనా? చెప్పదంటారా ఎవరైనా? ప్రార్థించదంటారా ఎవరైనా? కాదు కాదు కాదు, ఏది కారణం కాదు. నాకు తెలిసి ఉంటే ఒక కారణం. అతను యెజబెలు యొక్క ఆత్మ పట్టింది. యెజబెలు ఆత్మ పడితే అది ఎంత ప్రమాదం చూడండి. చంపడం న్యాయం కాదు, అన్యాయం. ఒక నాబోతు, ఒక మంచి మనిషి నాబోతు అతన్ని చంపడానికి వెతకాలకుండా చంపించిందంటే అది ఎంత దుర్మార్గురాలు. వీడు దుర్మార్గుడు, అది దుర్మార్గుడు. ఎంత ఆలోచన చూడండి. మళ్ళా చంపడం ఎలా అనిపించింది? రూల్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా. తనకు వాక్యం తెలుసు. అందుకే ఇద్దరు సాక్షులు పెట్టింది. దేవుడిని దూషించమని దూషించాడు అని చెప్పండి. అలాగైతే నేను మరణశిక్ష ఖరారవుతుంది. ఇద్దరు సాక్షి చెబితేనే శిక్ష ఖరారవుతుంది. ఒకడైతే ఏమని బోధిస్తుంది? ఒకటి జాగ్రత్త. రెండవది విగ్రహాలను లేదా ఆరాధించడం. అందరికీ ఒక విషయం, సొలొమోను ఎంత జ్ఞానవంతుడు, చాలా జ్ఞానం. కానీ ఏమి నటించాడు ఆయన? రాజు మొదటి గ్రంథం 11వ అధ్యాయం అమ్మోనీయుల ఏయమైన దేవతకులు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించారు. ఎవరమ్మాయి కట్టించినవారు? చెప్పండి, ఎవరు కట్టించారు? కట్టించడానికి అసలు మనసు రావాలా? అసలు ఆయన ఎట్లా అంటే దేవుడికి ఎంతగా తెలుసు, ఎంతగా బాగా వచ్చింది, ఎంత జ్ఞానం. ఏమని చూడండి, వీరికి సంతోషం పెట్టడం కోసం సొలొమోను కెమేషురు మోయాబీని ఏలిన దేవతలకు, మెలెకు అమ్మోనీయుల ఏలిన దేవతలకు యెరూషలేము మీద ఏమన్నామా? ఎక్కడ నీకు చదవమ్మా. బలిపీఠములను పరిశుద్ధ పట్టణంలో యెరూషలేములో పరిశుద్ధ దేవునికి మందిరం కట్టించినవారు. ప్లీజ్ చెప్పండమ్మా. యెరూషలేములో పరిశుద్ధ దేవాలయానికి మందిరం కట్టించినవారు సొలొమోను. ఇప్పుడు ఈ అపవిత్రమైన దేవతలకు కూడా మందిరం కట్టించినవారు. దేవుడు ఊరుకుంటాడా? నేను దేవుడి బిడ్డగా
పరిశుద్ధ దేవుడి కోసం అపవిత్రమైనటువంటి ఆయన